అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విభజనలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్నటువంటి ఒక ప్రతిపాదనకు కాల పరిమితి దగ్గర పడింది. అందులో భాగంగానే ఈరోజు మరో 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపై 10 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ఆస్తులను కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో అసలు ఇంకో 5 ఏళ్ల పాటు ఎందుకు ఈ ప్రతిపాదన తెచ్చారనే విషయం మనతో మాట్లాడిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గుమ్మిడి కళా వెంకట ఉన్నారు. చూస్తే కానీ 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని చెప్పేసి విభజన హామీ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ కాలగడువు నవంబర్ 2తో ముగుస్తుంది. మరో 5 ఏళ్ళ పాటు పెంచాలని చెప్పి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? అమరావతి అనేది 3 రాజధానుల కింద విడగొట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చాలా తప్పు చేశారు. దాన్ని క్షమించరానటువంటి విషయం చరిత్రలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున రాజధాని ఏది అంటే ఎవరు ఏం చెప్పగలరు? ముఖ్యమంత్రిగా ఆయనే చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందువల్ల చాలా చారిత్రక తప్పుదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది క్షమించరానిది. ఇప్పుడు అక్కడ ఏంటి అంటే ఈ ప్రొఫైల్స్ అనే సినిమా తీసి అక్కడ ఉండేటటువంటి కడగంటలు ఏవైతే వాళ్ళు చేసినటువంటి త్యాగాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి భూములు వీటిని ఈ అమరావతిని ఈ విధంగా హింసిస్తున్నారు అనేటటువంటిది అక్కడ లేడీస్ అంతా ఒక ఉద్యమం లేపడం రావడం, అది న్యాయమైనటువంటి కోరిక, న్యాయమైనటువంటి విషయం. అట్లాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం అనేటటువంటిది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తద్వారా నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడుందో ఏంటో అనే పరిస్థితిలో ఒక అమరావతి అనేటటువంటి పేరే చాలా బ్రహ్మాండమైనటువంటి పేరు. చరిత్రలో మరి శాతవాహనులకు సంబంధించినటువంటిది అది. అంటే 60 ADలో ఉండేటటువంటి ఆ నేమ్ని తీసుకొచ్చి ఆ రోజుల్లో శాతవాహనులు తెలుగు వాళ్ళు ఇండియానంతా పరిపాలించినటువంటి రోజులు అవి. అందువల్ల అలాంటి చరిత్ర కలిగినటువంటి దీన్ని 3 రాజధానుల కింద విడగొట్టి చేయడం అనేటటువంటిది చాలా చెత్త పని. అలాంటి చెత్త పనులు కూడా చాలా ఈజీగా చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏదో సినిమా వచ్చింది, ఆ సినిమా కూడా చూడనేమో, అందులో ఉండేటటువంటి బాధలు ఏదలు, దీనివల్ల రాజధాని లేకపోవడం రాష్ట్రం ఎంత నష్టపోయింది, రాష్ట్రం అంటే ఏంటి, యువత, మహిళ, రైతు, మరి ఉపాధి ఉండేటటువంటి వాళ్ళు, ఉద్యోగం ఉండేటటువంటి వాళ్ళు అందరూ అన్ని విధాలుగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటిది డెవలప్మెంట్ వెనక్కిపోయింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. దానివల్ల దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఒకసారి చూసి వద్దాం, చెప్పింది నిజం ఉంది అనేటప్పుడు పీపుల్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. అలాగే అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితిలో పోలీసులు పంపించి సినిమా హాల్లో కూర్చున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి మీరు సినిమా చూడకూడదు, ఇది ఎందుకు వచ్చారు, ఎందుకు టికెట్ కొన్నారు అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం అనేటటువంటిది మరీ అప్రజాస్వామిక విషయం. దానికి ఏ పేరు పెట్టి తిట్టాలో, ఎలా తిట్టాలో అనేది సభ్య సమాజమే ఆలోచించాలి తప్ప ఈ ప్రభుత్వం చేస్తుండేటటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి విషయాల్లో ఇదొకటి. చూస్తే కనుక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన హామీల్లో పొందుపరిచిన నేపథ్యంలో రేపు నవంబర్ 2వ తేదీకి 10 ఏళ్ళ కాలపరిమితి పూర్తయిపోతుంది. మరొక 5 ఏళ్ల పాటు ఈ స్వయం ప్రభుత్వం పెంచాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈరోజు ఆయన ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్ ఏ విధంగా? ఇదంతా ఏంటి అని అంటే రాజధానిని సరైనటువంటి పద్ధతిలో కట్టలేకపోవడం అనేటటువంటిదే కాకుండా రేపు రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా దీన్ని కట్టేటప్పుడు ఒక కాంట్రవర్సీ సృష్టించాలనే దురుద్దేశం మనుషుల్లో ఎక్కడో కనిపిస్తుంది. అంటే వాళ్ళు రారు, ఓడిపోద్ది వాళ్ళ ప్రభుత్వం అనేటటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. కానీ అమరావతిని ఎలా రాకుండా చేయాలనేటటువంటి దురుద్దేశంలోనే ఈ కుట్ర అవతల
తెలంగాణలో ఉండే ప్రభుత్వం మీద కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాబోయే ప్రభుత్వానికి కానీ అంటే ఆ అవకాశాలు లేకుండా ఏవైనా కుట్రలు చేయాలనేటటువంటి దురుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు ఏమైపోయినా మనం సినిమాలో చూస్తుంటాం. ఈ రౌడీలు వాళ్ళు వీళ్ళు 4 బాంబులు వేసి మత కలహాలు సృష్టించడానికి, అలాంటి వ్యవహారమే ఈ రాజధానికి టైం అడగడం అనేటటువంటి కుట్ర అవతల రాజ్యం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ ఉండేటటువంటి ప్రభుత్వాల మీద తర్వాత రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఈ ఆలోచన చేసి కుట్ర చేస్తున్నారేమో అని చాలామంది అనుమానం పడుతున్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు మాత్రం బొత్స సత్యనారాయణ ఇది పార్టీకి సంబంధించిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని పొందుపరిచిన, ఇది పార్టీకైనా ముఖ్యమంత్రికి దీంట్లో ఏమీ సంబంధం లేదు. అంటే ఈ సీనియర్ నేతల్లోనే ఈ 5 ఏళ్ళు పెంచాలన్నటువంటి దీంట్లో వాళ్ళు ఒక యాడ్వర్స్. ఇవన్నీ కట్టితుడుపు చర్యలండి. తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి ముంత పట్టుకొని వెళ్ళి కళ్ళు తాగలేదు మజ్జిగ ఆడడానికి వచ్చానంటే తాటి చెట్టు దగ్గర కూర్చొని కళ్ళు తాగుతావు తప్ప మజ్జిగ ఎందుకు తాగుతావు? అందుకోసం ఇవన్నీ కట్టితుడుపు చర్యలే తప్ప చిచ్చు పెట్టేయడం, అది పర్సనల్ అంటుండడం, పార్టీకి సంబంధం లేదనడం, ఇవన్నీ ఎవరికి తెలియని విషయాలు. ప్రజలేమంత అమాయకులు కారు, గమనిస్తున్నారు. చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి మూవీకి సంబంధించినటువంటి దీంట్లో స్టే ఇస్తే ఈరోజు హైకోర్టు మాత్రం సెన్సార్ పూర్తిగా ఉంది, అది రిలీజ్కి ఆర్డర్ ఇచ్చారు. అంటే వారు చేసినటువంటి ఆ దుశ్చర్యకి ఈరోజు న్యాయస్థానం కూడా వారికి మొట్టికాయ తగిలిందని. ఒక మొట్టికాయ అయితే మనం మాట్లాడవచ్చు. ఇప్పటికి 5 సంవత్సరాల్లో ఎన్ని మొట్టికాయలు, ఎన్ని దోషణలు, ఎన్ని చేత్కారాలు కోర్టుల ద్వారా వచ్చినప్పటికి కూడా ఇదో దున్నపోతు ప్రభుత్వం కాబట్టి దానికి చలనం లేదు. అయినప్పటికీ కోర్టు మంచి తీర్పునే ఇచ్చారు. రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో దానిపై సుప్రీంకోర్టు అది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ కాదని చెప్పేసి ఈరోజు వ్యాఖ్యలు చేసి సంచలనం తీర్పిచ్చి ఏ విధంగా తీసుకోవచ్చు పార్టీల కోసం కలెక్ట్ చేస్తున్నటువంటి ఫండింగ్ విధానం? పార్టీల కోసం అప్పుడు పెట్టినటువంటిది వాళ్ళు పెట్టేటప్పుడు పారదర్శకంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టి చేసి అన్నీ ఎప్పుడైనా అవసరం అనుకుంటే ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుస్తాయి అనేటటువంటిది. ఇవాళ పేపర్లో ఉదయం చూసినా మనకు అదే విషయాలు తెలుస్తున్నాయి. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దేశంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి తేటానికి అందులో ఏవో లూప్ హోల్స్ ఉన్నాయి అనేటటువంటిది వాళ్ళు భావించడంలో కూడా తప్పులేదు. అందుకోసం ఎనీహో జడ్జిమెంట్ని మరి ప్రజాస్వామ్యయుతంగా నేనైతే స్వాగతిస్తున్నాను. ఈ బాండ్ల రూపంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈ తీర్పు ఉందో దానికి దోహదపడే అవకాశం ఉందా? ఇటువంటి ప్రక్రియలకి ఏవి కూడా తావు లేకుండా ఉంది అంటే ఒకటేనండి. ఇక్కడ ఏంటంటే లైట్గా మనం తీసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ఇది ఏదో నల్లధనం అనే పద్ధతిలో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే దీనికన్నా ఒక ఛానలైజ్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఒక ఉద్దేశంతో కొంత ఛానలైజ్ చేసింది అప్పుడుండే ప్రభుత్వం. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా చూస్తే ఇంకో విధంగా కూడా ఇది కొంచెం నష్టం జరిగేటట్టు ఉంది. కాబట్టి ఆ నష్టం కూడా ప్రజాస్వామ్యానికి ఎందుకు జరగాలి అనేటటువంటిది ఇందులో ముందు తీసుకున్నటువంటి చర్య తప్పేం కాదు. వాళ్ళు ఒక ఛానలైజ్ చేశారు. ఇది ఎప్పుడు జరుగుతున్న తతంగాన్ని ఒక ఛానలైజ్ చేశారు. ఇవాళ దాని లెక్కలు వస్తున్నాయి కదా బయటికి, ఆ ఛానలైజ్ చేయటం. సో తీర్పులో ఈరోజు నల్లధనాన్ని వెలుగు తీసేందుకు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది అని భావించవచ్చు. అలా అని కాదు, ఒక ఇదేదైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ కార్పొరేట్ బాడీస్ ఈ ఫండింగ్ అనేటటువంటిది ఉంటే ఇట్లా జరుగుతుంది అని అన్నారు. దీని మీద ఇంకెక్కువగా అనాల్సిన పని లేదు. వాళ్ళు ఛానలైజ్ చేద్దాం అన్నారు, వీళ్ళు వచ్చి కరెక్ట్గానే దీనివల్ల కొంత క్విడ్ కోప్రో జరిగేటట్టుంది అనేటటువంటిది. అందువల్ల కొత్త సిస్టమ్ ఏదైనా ఇంకా ఛానల్ చేసినా మంచిదే తప్ప ఇప్పుడు జరిగినటువంటి సిస్టమ్ కోర్టు కానీ
లేదా అప్పుడున్న పొలిటికల్ ప్రభుత్వం ఎవరైతే చేశారో వాళ్ళు కానీ ఒక అటెంప్ట్ ఆలు ఇచ్చారు. వీళ్ళు దాని మీద ఇంకా కాస్త ఎక్కువగానే అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి రెండింటినీ ఆహ్వానించాల్సిందే. లోకేష్ యోగలం పాదయాత్ర ముగింపు సభతో తెలుగుదేశం పార్టీలో ఒక జోష్ క్రియేట్ అయిన ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మిగిలిన 15 నియోజకవర్గాల్లో ఈరోజు శంఖారావం సభలు నిర్వహించే వచ్చినటువంటి అనూహ్యమైన స్పందన ఏ విధంగా అంటే ఇది ఎన్నికల సంగ్రామంగానే మనం పరిణామాలు తీసుకోవచ్చు. ఆయన పాదయాత్రతోని యోగాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి. ఈయన నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకి ఫియర్ కాంప్లెక్స్ని అంటే భయం అనేది పోగొట్టారు. ఆ పోగొట్టడం వల్ల మనం ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు ఉంది. నేను తిరుగుతున్నాను అని చెప్పి మైక్ లాగేసిన, కుర్చీ ఇసిరేసిన, బెంచి తీసేసిన పట్టు వదలకుండా జనాన్ని సమాయత్తం చేస్తూ ముందుకు సాగాడు. కాబట్టి అదొక సునామీలా వచ్చి ఆ సునామీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానమే ఇప్పుడు శంఖారావం పేరుతో మిగిలిపోయినటువంటి జిల్లాలు వస్తుంటే కాన్స్టిట్యున్సీల్లో మరి ప్రజల నుంచి అమితమైనటువంటి ఆదరణ దొరుకుతుంది. మేమున్నాం, మీరు ముందుకు రండి, పర్వాలేదు, ఈ దుష్ట ప్రభుత్వాన్ని పడగొడదాం, మరి బంగాళాఖాతంలో కలుపుదాం అనేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి రావటం తెలుగుదేశం శ్రేణులకి చాలా జోష్గా ఉంది. కార్యక్రమం కూడా చాలా జోష్గా నడుస్తుంది. మరి యువకుడు ఉత్సాహవంతుడు, దిశానిర్దేశం రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడి కింద ప్రజలు కూడా ఆయన్ని ఈ యువగలం అదేవిధంగా శంఖారావంతో ఒక నాయకుడు దొరికాడు తెలుగుదేశం పార్టీకి అనేటటువంటిది యువతల శ్రేణుల్లో కానీ అవతల తెలుగుదేశం ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ ఒక మంచి లీడర్ వచ్చాడు అనేటటువంటిది తనకు తానుగా నిరూపించుకునేదానికి ఈ రెండు దోహదపడిని 100% నిరూపించుకున్నాడు, నాయకుడిగా ఎదిగాడు అనేటటువంటిది మాకు అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం. అలాంటి వాళ్ళని చాలా సంతోషిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తులు చాలా ఆహ్లాదంగా జరుగుతున్నప్పుడు బీజేపీ కూడా ఎప్పట్లో పొత్తుతో పాటు ప్రకటించే సమయం ఉంది. బీజేపీతో మరి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా మీట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ 3 కలిసి వెళ్ళాలి అనేటటువంటిది ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి అవతల బీజేపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడుతున్నారు. వేచి చూద్దాం ఏమొస్తుందో. బయటికి కలియడం అనేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నిచ్చిపుచ్చుకోవడం అనేటటువంటి ద్వారానే అది పొత్తు ద్వారా జరిగేటటువంటి విషయాలు. అది పొత్తు ధర్మం కూడా. అందుకోసం 2 రోజులు ఆగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. చూస్తే కనుక అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేని నేపథ్యంలో తమ భూములను త్యాగాలు చేస్తూ ఇచ్చినటువంటి అమరావతి రాజధానిని పూర్తిగా మటుమాయం చేసేందుకు 3 రాజధానుల పేరుతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా తీసినటువంటి మూవీని స్టే తెచ్చి ప్రసారం చేయకుండా అడ్డుకున్న విషయం మాత్రం తప్పబడుతున్నారు. జరిగిన విధ్వంసాన్ని కళ్ళతో చూడలేనట్టు ముఖ్యమంత్రి పాదయాత్ర సినిమాని ఏ విధంగా చూపించారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే ఏదైతే ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మాత్రం స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో పార్టీలు కూడాను ఎటువంటి తప్పుడు చేయకుండా ఆ పార్టీ నడిపించుకునేందుకు దోహదపడినటువంటి ఆర్థిక పర్పస్ను సమకూర్చేందుకు ఆ న్యాయవాదులు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే పొత్తుల వ్యవహారంలో మాత్రం ఆహ్లాదకరమైనటువంటి ఒక శుభవార్త వింటాం. ఇప్పటికే పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఒక్కటే చిన్న క్లారిటీ రాకపోయినా పొత్తు మాత్రం కన్ఫర్మ్ అని కళా వెంకట స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.